ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ తోరణాన్ని వెలిగించాక జాగ్రత్తగా అటూ ఇటూ తిరగాలమ్మా. ఊరికే తిరగటం కాదు, ఓం నమ శివాయ అనుకుంటూ తిరగాలి. అబ్బా, భక్తి భలే పొంగుకొచ్చింది సార్ మీకు. యమలోకానికి వెళ్ళిన వాళ్ళకి మొదటి దర్శనమిచ్చేది అగ్నితోరణం, పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే పరమశివుణ్ణి ప్రార్థించాలంటారు, అంతే కదా పంతులు గారు? అవును బాబు, ఈ జ్వాలా తోరణాన్నే యమతోరణం అని కూడా పిలుస్తారు. ఎవరైతే దీని నుండి 3 సార్లు స్వామివారి వెంట నడుస్తారో వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. అయితే మేము చాలా అదృష్టవంతులం. ఏంటి నాగవల్లి, ఉన్నట్టుండి భక్తి పరవశించిపోతున్నట్టుంది మీ ఆయనకి. ఏమో అక్క, ఇవన్నీ ఒక పట్టాన నమ్మడానికి లేదు. శంకరా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ జ్వాలాతోరణంలో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు సన్మార్గంలో నీ బాటలో నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనము పాపాలు చేయం, కానీ పాపాలు చేసిన వాళ్ళని కూడా మన వెంట పట్టుకుని నడిస్తే అది ఇంకా పెద్ద పుణ్యం. బాగానే చెప్పావు. ఓం నమ శివాయ. గంగా శివ ఇద్దరూ కలిసి జ్వాలా తోరణం వెలిగించండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
దేవా 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 నన్ను ఆపకు బావా. హేయ్! శ్రీవల్లిని హక్ చేసుకుంటాడు వీడు. వీడిని చంపేస్తాను. హే నిన్ను బతకనివ్వను నిన్ను బతకనివ్వను నిన్ను బతకనివ్వను నిన్ను బతకనివ్వను. వెంకటపతి రాజుగారి మీద ఇంకొక దెబ్బ పడిందో జ్వాలా తోరణం కింద పడి దాని మీద నువ్వు పడి అదే చితిగా పేరుకుని సజీవ దహనం అయిపోతావు. నీ చెల్లిని వాడు కౌగిలించుకుంటే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తావా? నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. ఆపేయ్ ఆపేయ్ ఆపేయ్. వెంకటపతి రాజుగారు కింద పడిపోతుంటే నువ్వు పట్టుకున్నావు. అప్పుడు నీ చేతిలో ఉన్న అగరబత్తీల వల్ల అతని చొక్కా కాలిపోయింది. అప్పుడు నిన్నెవరూ కొట్టలేదే. వదిలేసి పొరపాటు చేశానంటావా? నేను అతను పడకుండా పట్టుకున్నాను. ఇక్కడ చీర కంటిన మంట నా చెల్లికి అంటకూడదని వెంకటపతిరాజు గారు మంటని ఆర్పడానికి చుట్టేసుకున్నారు. అంతే తప్ప నా చెల్లిని పట్టుకోలేదు, దుర్బుద్ధితో ముట్టుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.